హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు నెల్లూరు ప్రైమ్ ఏరియా అయిన బాలాజీ నగర్లో G+1+ పెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి నెల్లూరు ప్రైమ్ ఏరియా అయిన బాలాజీ నగర్లో అయితే వస్తుందండి. 13 అంకణాల స్థలంలో 26 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్ వచ్చేసి కింద సింగిల్ బెడ్రూమ్, పైన సింగిల్ బెడ్రూమ్ అండ్ పైన పెంట్ హౌస్ అయితే ఉంటుందండి. మనమైతే ఈ ఫ్లోర్ కి సంబంధించి బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కి సంబంధించి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసిన వెంటనే మనకి దేవుడి రూమ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్ పక్కనే కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కి సంబంధించి వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనమైతే ఈ హౌస్ కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ వచ్చేసి వాస్తు ప్రకారం కట్టారండి. వాస్తు ప్రకారం చుట్టూరు ప్లేస్ కూడా వదిలారండి. మీరు ఒక్కసారి వీడియోలో చూడండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎలాగైతే ఉందో పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ యాజ్ యూజువల్ గా అలాగే ఉంటుందండి. హాలు, బెడ్రూమ్ అండ్ దేవుడి రూమ్, కిచెన్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కి సంబంధించి కూడా ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనమైతే బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చి కిచెన్ లోకి ఎంటర్ అయ్యామండి. కిచెన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వితౌట్ వుడ్ వర్క్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. బ్యాక్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ 4 years అయితే అవుతుందండి. మనమైతే పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. సో ఒక్కసారి పెంట్ హౌస్ ని కూడా మీరే చూడండి. ఒక రూము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ కి మంత్లీ రెంట్స్ వచ్చేసి 15,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే G+1+ పెంట్ హౌస్ మొత్తం కలిపి 1,10,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. మమ్మల్ని అయితే రెంటల్ పర్పస్ కి హౌస్ చాలా మంది అడుగుతున్నారండి. ఈ హౌస్ వచ్చేసి రెంటల్ పర్పస్ కి అయితే సూపర్ గా సెట్ అవుతుందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.